రకాలోకంకి స్వాగతం. ఒక చక్కటి పెళ్లి జరుగుతుంటే ఆ పెళ్లిని ఏదో రకంగా చెడగొట్టాలన్నవాడు ఆకాశరామన్న లేఖలు రాస్తాడు. ఆకాశరామన్న లేఖలు పనిచేయకపోతే అక్కడ ఏదో రకమైనటువంటి కల్లోలం సృష్టించేందుకు ప్రయత్నిస్తాడు. పెళ్లిలో ఏర్పాట్లు బాగాలేవని కాసేపు ఏడుస్తాడు. ఆ తరువాత 2-3 వర్గాల మధ్య కొట్లాటలు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాడు. మాకు టీలు కావాలి, కాఫీలు కావాలని అర్ధరాత్రి వితండవాదం చేస్తాడు. ఇవేవి కుదరకపోతే మంగళసూత్రం కట్టే సమయంలో హాచ్మని తుమ్మడానికి ప్రయత్నం చేస్తాడు. సరిగ్గా అయోధ్య రామజన్మభూమి విషయంలో కుహనా సెక్యులరిస్టులు, లెఫ్ట్ ఇల్లిబరల్స్ ఇదే పని చేస్తున్నారు. ప్రారంభం నుంచి ఈ మందిర నిర్మాణాన్ని అడ్డుకునేందుకు, అయోధ్యలో రామజన్మభూమి యొక్క విముక్తి పోరాటాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించింది వీళ్ళే. వాస్తవానికి ఒకానొక దశలో ముస్లిం పక్షము హిందువులకు ఆ వివాదిత భూమిని ఇచ్చేసేందుకు సిద్ధపడింది. 1857 సమయంలో సిద్ధమైంది, 1880లో సిద్ధమైంది, 1949లో సిద్ధమైంది. జవహర్లాల్ నెహ్రూ గారు పూనుకోకపోతే అప్పుడే పరిష్కారం అయ్యేది. ఆ తరువాత ఎప్పుడైతే ఈ తాజాగా ఉద్యమం ప్రారంభమైందో 1984-85 సమయంలో, ఆ సమయంలో కూడాను 1991-92 ఈ ప్రాంతాల్లో ఈ కట్టడాన్ని వదులుకుని వేరే చోట మసీదు నిర్మించుకునేందుకు ముస్లిం పక్షము సిద్ధమైంది. అయితే మీరు ఒప్పుకోవడానికి వీల్లేదని వాళ్ళని అడ్డుపెట్టినటువంటి వాళ్ళు మార్క్సిస్టులు. మేము చారిత్రక ఆధారాలు తీసుకొస్తాము, రకరకాల ఆధారాలు తీసుకొస్తాము, ఈ కేసుని డీలే చేస్తాము, హిందువుల చేతిలో మీరు ఓడిపోవడానికి వీల్లేదు, ఇదేదో గెలుపోటముల విషయంగా చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. పర్యవసానంగా ఆల్మోస్ట్ ఒప్పందానికి సిద్ధమైనటువంటి ముస్లిం పక్షము, మీరు గనక అక్కడ మందిర నిర్మాణం జరిగినట్టుగా ఆధారాలు, గతంలో వివాదిత కట్టడంలో మందిరం తాలూకు ఆనవాళ్ళు ఉంటే మేము వదులుకుంటామని చెప్పినటువంటి వాళ్ళు తరువాత ఈ మార్క్సిస్టు కుహనా సెక్యులర్ మేధావుల యొక్క ఒత్తిడికి లొంగి మాట మార్చారు. వివాదం కొనసాగింది. చివరికి చాలా సుదీర్ఘమైనటువంటి పోరాటం చేయవలసి వచ్చింది. ఇప్పుడు కూడాను అన్ని రకాల ప్రయత్నాలు అయిపోయిన తరువాత, బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్టకు అన్నీ సిద్ధమైన తరువాత కొద్ది గంటల్లోనే ఆ మహత్తరమైనటువంటి ఘడియ, 550 సంవత్సరాలుగా ఎదురు చూసినటువంటి అత్యద్భుతమైనటువంటి మరువలేని ఘడియ వస్తున్నటువంటి సమయంలో కూడాను చిట్ట చివరి క్షణం వరకు ఈ వామపక్ష మేధావులు హడావిడి చేస్తూనే ఉన్నారు. కుహనా సెక్యులర్లో హడావిడి చేస్తున్నారు. నిజానికి జాతి అంతా పాల్గొనవలసినటువంటి ఈ కార్యక్రమంలో మేము దీనికి దూరం అని కొన్ని రాజకీయ పార్టీలు చెప్తున్నాయి. ఎందుకంటే వాళ్లకు ఓట్లు కావాలి. ఓట్లు హిందువుల్ని ఏదో రకంగా డివైడ్ చేయవచ్చును, కులాల పేరిట, వర్గాల పేరిట, భాష పేరిట. కానీ ముస్లిం ఓట్లు గుండుగుత్తగా పడతాయన్నటువంటి ఆశతో ఇప్పటికీ మతోన్మాదాన్ని రెచ్చగొట్టే పని చేస్తున్నాయి. అందుకే ఆహ్వానం అందినప్పటికీ కాంగ్రెస్ పార్టీ కానీ, కమ్యూనిస్టు పార్టీ కానీ, ఈ ఇండియా ఫ్రంట్కి చెందినటువంటి చాలా పార్టీలు కానీ ముందుకు రాలేదు. హిమాచల్ ప్రదేశ్లో ఒక మంత్రి తన పార్టీ ఆదేశాన్ని ధిక్కరించి మరి కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు అయోధ్యలో పాల్గొంటున్నారు. అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ దీనికి దూరంగా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి రాజ్యసభ ఎంపీ క్రికెటర్ హర్భజన్ సింగ్ నేను దీనిలో పాల్గొని తీరుతానని చెప్పారు. ఈ రకంగా ఎవరెవరైతే జాతీయవాదం ఉన్నటువంటి వాళ్ళు, రాముని పట్ల భక్తి ఉన్నటువంటి వాళ్ళు, ఈ మందిర నిర్మాణము తరతరాల బానిసత్వ చిహ్నాన్ని చెరిపేసి ఈ దేశపు ఆత్మ పునఃప్రకటీకరించుకుంటున్నటువంటి ఘడి అని భావిస్తున్నారో వాళ్ళందరూ వస్తున్నారు. ఇప్పటికీ కూడాను రకరకాల సాకులు చెప్పి హడావిడి చేస్తున్నారు. ఉదాహరణకి మమతా బెనర్జీనే తీసుకుందాం. మమతా బెనర్జీ ఇప్పుడు సర్వధర్మ సమభావ ర్యాలీ చేస్తున్నారు. దానికి వేరే తేదీ దొరకలేదు. ఆమెకి జనవరి 22న మాత్రమే దొరికింది. ఎందుకంటే ఇక్కడ అయోధ్య మందిరం జరుగుతుంటే అక్కడ బెంగాల్లో అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి ముస్లిం ఓట్లను నిలబెట్టుకునేందుకు చేస్తున్నటువంటి ఒక చిట్ట చివరి ప్రయత్నము. అమర్త్య సేన్ వంటి వామపక్ష మేధావి కూడాను, ఆయన ఆర్థిక శాస్త్రంలో నోబెల్ లారియట్ అయినప్పటికీ కూడాను వామపక్ష భావాలు కలిగిన వాడు. ఆయన కూడాను అసలు రాముడు బెంగాల్ తోటి, రాముడికి బెంగాల్కి సంబంధం లేదు అని చెప్పి
చెప్పడం జరుగుతోంది. రామకృష్ణ మిషన్లో నిత్యము పాడే భజన కనకాంబర కమలాసన జనకాఖిల రామ, ఈ విషయాన్ని ఆయన మర్చిపోయారు. కలకత్తా నడిబొడ్డున రామరాజ మందిరం ఉంది, కొన్ని వందల సంవత్సరాల పురాతన మందిరము. హరే రామ హరే కృష్ణ అన్నటువంటి ఇస్కాన్ యొక్క నినాదము కానీ, గౌడీయ మఠానికి సంబంధించిన నినాదంలో రాముడు ఉన్నటువంటి విషయాన్ని ఆయన మర్చిపోయారు. అదేవిధంగా రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. ఒకటి, అసలు ఎక్కడైతే జన్మభూమి ఉందో అక్కడ మందిర ప్రతిష్ఠ జరగటం లేదు, 3 కిలోమీటర్ల దూరంలో. వాస్తవానికి మొత్తం అయోధ్య అంతా తిప్పి తిప్పి కొడితే 5 కిలోమీటర్ల సర్కంఫరెన్స్ ఉండనటువంటి చిన్న పట్టణం అది. దానిలో 3 కిలోమీటర్ల దూరం అంటే అయోధ్య తరువాత వేరే ఏదన్నా ఊరు. మొత్తము వివాదిత స్థలమే 2.77 ఎకర్స్. మొత్తము భూభాగము ప్రభుత్వం ఎక్వైర్ చేసుకున్న భూభాగం ఒక 60 ఎకరాలు ఉంటుంది. 60 ఎకరాలు 3 కిలోమీటర్లు ఎలా అవుతాయి? కాబట్టి ఈ రకమైనటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ శంకరాచార్యులందరిలో ఒక్క శంకరాచార్యులు కొంచెము శంకరాచార్యులుగా భావించబడుతున్నటువంటి వ్యక్తి, ముఖ్యంగా బదరిక పీఠాధిపతిగా చెప్తున్నటువంటి అవిముక్తేశ్వరానంద మాట్లాడేటప్పటికీ వామపక్షవాదులందరూ, వైర్ నడిపించేటటువంటి సిద్ధార్థ వరదరాజన్ అసలు హిందుత్వాన్ని పూర్తిగా వ్యతిరేకించే వ్యక్తి, అజిత్ అంజుమ్ వంటి వామపక్ష భావాలు ఉన్నటువంటి వాళ్ళు, బీబీసీ, లెఫ్ట్ ఆఫ్ ది సెంటర్, ఇవన్నీ కూడా ఆయనని ఇంటర్వ్యూ చేసినాయి. వాస్తవానికి ఆయన ఇప్పటికీ కూడాను అసలు బదరికాశ్రమ పీఠాధిపతి అవునా కాదా అన్న దాని విషయంలో పెద్ద ప్రశ్న చిహ్నం ఉంది. ఎందుకంటే ఆయన పట్టాభిషేకాన్ని సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఆ పట్టాభిషేకాన్ని స్టే కోరింది ఎవరు? పూరి శంకరాచార్యులైనటువంటి నిశ్చలానంద సరస్వతి. అంతేకాకుండా ఆయన అసలు బదరిలో ఉండరు, ఆయన కాశీలో ఉంటారు. ఎందుకంటే ఇంకా వివాదం తేలలేదు కాబట్టి. అటువంటి వ్యక్తి 2019 ఎన్నికల్లో మోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసినటువంటి వ్యక్తిని శంకరాచార్యుడుగా, ఇప్పటికీ అఫీషియల్గా కాకపోయినా ఆయన శంకరాచార్యుడుగా భావించేసేసి ఆయన ఇంటర్వ్యూలు తీసుకోవడానికి అందరూ సిద్ధమయ్యారు. మామూలుగా వేరే మోదీ వంటి వారు ఏదో చేస్తుంటే దాని పట్ల అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నటువంటి ఆ వ్యక్తి కూడా తన ముందు రకరకాల పాశ్చాత్య దుస్తులు ధరించి కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని వ్యక్తులు కూర్చుంటే వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఏమాత్రము సంకోచపడటం లేదు. అంటే మొత్తానికి ఏదో రకంగా చిట్ట చివరికి పెళ్లి సమయంలో మంగళసూత్రం కట్టే టైంలో హాచ్చని తుమ్మైనా సరే పెళ్లిని ఆలస్యం చేద్దామా అన్నటువంటి ఒక ధోరణి కనిపిస్తోంది. ఇవన్నీ జరిగినప్పటికీ అయోధ్యలో జరగవలసినటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి కోటాను కోట్ల మంది దీన్ని కోరుకుంటున్నారు. ప్రజలందరూ కూడాను పార్టీలకు అతీతంగా, వర్ణ మిగతా అనేక భేదాలకు అతీతంగా, భాషలకు అతీతంగా అయోధ్య రాముని యొక్క ఈ మహాక్రతువులో భాగస్వాములవుతున్నారు. అలాంటప్పుడు దీనిని ఒక ఇష్యూగా చేసేటటువంటి ప్రయత్నం గనక చూస్తుంటే ఛత్రపతి శివాజీ వంటి ధర్మరక్షకుడు పట్టాభిషేకం కావాలన్నప్పుడు మహారాష్ట్రలో ఉన్నటువంటి పురోహితులు ఎవరు కూడా దానికి ముహూర్తం పెట్టడానికి అంగీకరించలేదు. చిట్ట చివరికి కాశీకి చెందినటువంటి గాగభట్టును తీసుకుని రావాల్సి వచ్చింది. ఈ రకంగా ఎవరైతే చరిత్రను పూర్తిగా విస్మరించి జాతీయ ఆవశ్యకతను, చారిత్రక ఆవశ్యకతను మరిచిపోయి ఈ రకమైనటువంటి విఘటనాత్మకమైనటువంటి కార్యకలాపాల్లో పాల్గొంటారు, దేశమంతా ఉన్నటువంటి కన్సెన్సస్ని కూడా దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తారు. అది లెఫ్ట్ లిబరల్ కెబాల్ కావచ్చును, అదేవిధంగా కుహనా సెక్యులర్ రాజకీయ శక్తులు కావచ్చు, ఓట్ల కోసము పాటలు పడేటటువంటి రకరకాల పార్టీలు కావచ్చును, లేకపోతే ఈ రకమైనటువంటి వ్యక్తిగత విద్వేషాలకు ధార్మిక రంగును పూసి పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నించేటటువంటి వ్యక్తులు కావచ్చును. మొత్తం మీద ఇవేవి కూడాను బాలరాముని ప్రాణప్రతిష్టను ఆపలేవు, భవ్యమైనటువంటి రామమందిర నిర్మాణాన్ని ఆపలేవు. దీనికి రాజకీయాలు ఆపాదించేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు తలకిందులుగా వేలాడుతున్నటువంటి గబ్బిలాలతో సమానం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.